హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసరికి కజ్జికాయలు. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం రండి. 1 కప్పు మైదా పిండి, 1 కప్పు తినే శనగలు, 1 కప్పు పల్లీలు, 1 కప్పు తురిమిన ఎండు కొబ్బరి, 1 కప్పు తెల్ల నువ్వులు, 1 కప్పు బెల్లం, 2 స్పూన్ సూజీ రవ్వ. కజ్జికాయలు తయారు చేసుకునే విధానం: ముందుగా బౌల్ తీసుకొని మైదా పిండి దీంట్లో వేసుకుందాం. కొంచెం సాల్ట్ వేసుకుందాం. 1 స్పూన్ బొంబాయి రవ్వ వేసుకుందాం. 1 స్పూన్ నెయ్యి వేసుకుందాం. వీటిని బాగా కలుపుకుందాం. పిండి బాగా కలుపుకున్నాము. పిండి మనం కలిపినప్పుడు ఇట్లా రావాలి. ఇప్పుడు ఇందులో నీళ్ళు పోసుకొని బాగా కలుపుకుందాం. ఒకేసారి ఎక్కువ నీళ్ళు పోసుకోవద్దు, పిండి అనకైపోద్ది. పిండి మరీ గట్టిగా కాకుండా మరీ పల్చగా కాకుండా కలుపుకోండి. ఇలా ఈ విధంగా ఉండాలి పిండి అనేది, సాఫ్ట్గా. ఇప్పుడు మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. ముందుగా ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకుందాం. ప్యాన్ వేడయ్యాక పల్లీలు వేసుకుందాం. గ్యాస్ లోపల పెట్టుకొని వేసుకున్నాము. ఇవి బాగా ఇలాగ వేగిన తర్వాత ప్లేట్లో తీసుకుందాము. ఇప్పుడు నువ్వులు కూడా వేయించుకుందాం. నువ్వులు ఇలా ద్వారగా వేయించుకోవాలి. మరీ ఎక్కువ వేయించుకున్నా చేదుగా ఉంటాయి. ఇది మాత్రం సరిపోతుంది. గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. ఇంకా వీటిని ఒక ప్లేట్లో తీసుకుందాం. చల్లారినాక మిక్సీ వేసుకుందాం. ఇవన్నీ కలుపుకొని పల్లీలు బాగా ఆరిపోయాయి. ఇప్పుడు ఈ పొట్టు మాత్రం తీసేసి మిక్సీ పట్టుకుందాం. మిక్సీ గిన్నె తీసుకొని కొన్ని నువ్వులు, కొన్ని శనగపప్పు, కొన్ని పల్లీలు, అలాగే 4 యాలకులు వేసి మిక్సీ పట్టుకుందాం. కొంచెం బెల్లం కూడా వేసుకొని మిక్సీ పట్టుకుందాం. అప్పుడే మొత్తం పిండికి బెల్లం పట్టుద్ది బాగా. ఇప్పుడు మూత తీసుకొని చూసుకుందాం. ఇలా మెత్తగా ఇప్పుడు ఇలాగ అయిన తర్వాత తీసి వేరే గిన్నెలో పోసుకుందాం ఈ పిండిని. మిగతా వాయి కూడా మిక్సీ పట్టుకుందాం. మెత్తగా పిండి అయిపోయింది.
కూడా తీసి గిన్నెలోకి పోసుకుందాం. దీంట్లో కొబ్బరి పొడి వేసి బాగా కలుపుకుందాం. బాగా కలుపుకొని మొదటి పక్కన పెట్టుకుందాం. ఇలా ఉండలు చేసుకోవాలి మనం. వీటిని చపాతీ బ్రెడ్ తీసుకొని కొంచెం పిండి వేసుకొని కజ్జికాయలో పిండి పెట్టుకుందాం. ఇప్పుడు అంచులు ఊడిపోకుండా వాటర్ రుద్ది మడుచుకుందాం. చాకుతో అంచులు కట్ చేసుకుందాం. ప్లేట్లో పెట్టుకుందాం. వీటిని మిగతా పిండిని కూడా ఇలాగ చపాతీలాగా చేసుకొని కజ్జికాయలు చేసుకుందాం. అన్నీ ఒక ప్లేట్లో పెట్టుకుందాం. అన్నీ ఇలా చేసి పెట్టుకోవాలి. వీటిని ఇప్పుడు కాల్చుకుందాం. కడాయి పెట్టుకుందాం. కడాయి వేడయింది. ఆయిల్ పోసుకుందాం. నూనె బాగా వేడయింది. ఇప్పుడు సిమ్లో పెట్టుకొని మనం ముందుగా చేసుకున్న కజ్జికాయలని ఒక్కొక్కటిగా వేసుకుందాం నూనెలో. వీటిని లో ఫ్లేమ్లో గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకుందాం. కజ్జికాయలు ఇట్లా గోల్డ్ కలర్ వచ్చేదాకా కాల్చుకోండి. టేస్ట్ బాగుంటాయి కజ్జికాయలు. మనం కజ్జికాయలు చేసుకుంటున్నప్పుడు ఇలా గుళ్ళ రావాలి కజ్జికాయల మీద, అప్పుడే టేస్ట్ బాగుంటాయి.
క్రిస్పీగా ఉంటాయి, మరీ గట్టిగా ఉండకుండా తినేటప్పుడు బాగుంటాయి కజ్జికాయలు. టేస్టీ అండ్ క్రంచీ కజ్జికాయలు రెడీ అయిపోయాయి. ఈ రెసిపీ మీ ఇంట్లో ట్రై చేయండి. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.